Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. Hello dear English lovers, welcome back. I'm Ujjwala from Pragya Spoken English Institute. Friends, previous lessons lo, that means previous videos lo, మనము past related concept నేర్చుకున్నాము and simple future అంటే ఫ్యూచర్ రిలేటెడ్ అసలు ఏ ఫార్ములా అప్లై చేయాలి ఏంటి చూస్తూ వచ్చాం. అయితే ఇంతకు ముందు దాంట్లో మనం ఓన్లీ ఆన్సర్స్ చెప్పడం చూసాం. మరి ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. దిస్ ఈస్ ద 4th వీడియో. ఇంతకు ముందు 3 వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఇన్ కేస్ జస్ట్ ప్లీజ్ గో త్రూ దోస్ 3 వీడియోస్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, ఏంటి పాజిటివ్ ఏంటి, ఈ ఆన్సర్లు ఏంటి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద సెషన్ నా. ఇంగ్లీష్ లవర్స్, మళ్ళా చెప్తున్నాను, జస్ట్ క్లాస్ వినడం కాదండి, విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈరోజు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నామంటే ద ఓన్లీ రీజన్ బిహైండ్ దిస్ ఏంటి, మాట్లాడి 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 విన్నాం మాట్లాడాం ఈ రెండు ఎక్సర్సైజ్ చేసి చేసి ఇంత బాగా వచ్చింది. అలాగే మరి ఏ భాష అయినా కూడా అంతే కదా, ఇంగ్లీష్ కూడా అట్లే రావాలి అని అంటే వీ షుడ్ కీప్ లిసనింగ్ టు ఇట్ అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని స్పీక్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే వస్తుంది కదా. మరి ఇప్పుడు నేను చెప్పే ఈ ఫార్ములా సహాయంతో, ఈ సెంటెన్సెస్ సహాయంతో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చూద్దామా? ఎస్. సో మనం చూడబోయే కాన్సెప్ట్ ఫ్యూచర్. గ్రామర్ టర్మ్స్లో సింపుల్ ఫ్యూచర్ అంటాం. సో ఫ్యూచర్ అంటేనే మనకి గుర్తుండాల్సింది ఏంటి, విల్. విల్ పక్కన వర్బ్ 1. షాల్ కూడా వాడతాము, అది నేను చెప్తాను. షాల్ V1. షాల్ వచ్చేసి ఐకి ఉయికి వాడతాము. విల్ అయితే మిగిలిన అన్నిటికీ యూజ్ చేయొచ్చు. స్పోకెన్లో ఎక్కువగా విల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఒకసారి రెండు చెప్తాను, జస్ట్ లిసన్. నఫ్. ఇప్పుడు ఈ విల్ని తీసుకొచ్చి నేను ఇంతకుముందు ఫార్ములా మీకు ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాను, గుర్తుందా? అదర్వైజ్ ఒకసారి చూడండి. ఇప్పుడు పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్, ఇది మన ఫార్ములా. ఏ భాష అయినా సరే ఈ ఫార్ములాను పట్టుకొని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఏంటి ఫార్ములా? P అంటే పాజిటివ్, పాజిటివ్గా ఆన్సర్లు చెప్తాం. తిన్నాను, తింటాను, రాస్తాను, మాట్లాడతాను, ఇట్లా. N అంటే నెగిటివ్, నెగిటివ్ ఆన్సర్స్ ఆర్ నెగిటివ్ సెంటెన్సెస్ మాట్లాడతాం. తినను, మాట్లాడను, మాట్లాడలేదు, రాయలేదు, నెగిటివ్. I అంటే ఇంటరాగేటివ్, క్వశ్చన్స్ అడగడం. తిన్నావా, మాట్లాడావా, తింటారా, మాట్లాడతారా. అయితే ఈ ఇంటరాగేటివ్లో పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటరాగేటివ్లో నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్లో పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉన్నాయి, అలాగే క్వశ్చన్లో కూడా పాజిటివ్ నెగిటివ్ వస్తాయి. రేపు క్లాస్కి వస్తారా, పాజిటివ్ క్వశ్చన్. రేపు క్లాస్కి రారా, నెగిటివ్ క్వశ్చన్. తింటారా, డిన్నర్ చేస్తారా ఈరోజు, పాజిటివ్ క్వశ్చన్. డిన్నర్ చేయరా, నెగిటివ్ క్వశ్చన్. WH క్వశ్చన్స్ అంటే ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎలా, వీటిల్ని WH క్వశ్చన్స్ అంటాం. ఇది మన ఫార్ములా. ఏ భాష అయినా అండి ఈ పద్ధతిలో నేర్చుకుంటే చాలా ఈజీ. ఎందుకంటే భాష ఇందులోనే ఉంది, దీని బయట భాష లేదు. మరి ఇందులోనే భాష ఉన్నప్పుడు ఇది నేర్చుకుంటే ఈజీ కదా. సో దీన్ని పట్టుకొని ఇంగ్లీష్ కూడా మొదలు పెడదాం. మరి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒకసారి చూడండి. నేను అని అంటాను మాట్లాడుతున్నప్పుడు, సెంటెన్స్ మేక్ చేసేటప్పుడు నేను, నీవు, అతను, ఆమె, ఇది, వాళ్ళు, మనము లేక మేము, ఇలా చెప్తాం. ఫార్ములాలో ఫస్ట్ వన్ ఏంటి, పాజిటివ్. నేను రేపు మూవీకి వెళ్తానంటే ఐ విల్ గో టు అ మూవీ టుమారో. మీరు రేపు నన్ను కలుస్తారంటే యల్ మీట్ మీ. అతను కలుస్తాడంటే హిల్ మీట్ మీ. మరి కలవడు, ఇది పాజిటివ్ అండి, ఆన్సర్ చెప్పడం. మరి నెగిటివ్ ఆన్సర్, అతను కలవడు, హీ వోంట్ మీట్, నెగిటివ్. ఫార్ములా నుంచి ఫస్ట్ రెండు అయిపోయా, పాజిటివ్ నెగిటివ్. తింటాను, ఐల్ ఈట్, తినను, ఐ వోంట్ ఈట్. అతను కలుస్తాడు, హిల్ మీట్, అతను కలవడు, హీ వోంట్ మీట్. పాజిటివ్ నెగిటివ్, ఈ రెండు ఆన్సర్లు చెప్పాం. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే క్వశ్చన్స్ అడగడం. చూడండి, రేపు మీరు క్లాస్ వింటారా, క్వశ్చన్ అడుగుతున్నాను, ఫ్యూచర్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నా. రేపు మీరు క్లాస్ వింటారా అంటే ఫ్యూచర్ అంటే నేను వెలుగుతుండాలి, మీరు అంటే యూ, వింటారా. విల్ యూ లిసన్ టు ద క్లాస్ టుమారో. లిసన్ ఎక్కడ వచ్చినా పక్కన 2 వచ్చేయాలి, లిసన్ టు. విల్ యూ లిసన్ టు ద క్లాస్. క్రికెట్ ఆడతారా, విల్ యూ ప్లే క్రికెట్. మూవీ చూస్తారా, విల్ యూ వాచ్ అ మూవీ. రేపు షాపింగ్కి వెళ్తారా, విల్ యూ గో షాపింగ్. గో టు షాపింగ్ కాదు, గో షాపింగ్. విల్ యూ గో షాపింగ్. మీ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేస్తారా, విల్ యూ సర్ప్రైజ్ యువర్ ఫ్రెండ్స్. సో విల్ యూ. మరి అతను గురించి అడగాలి, అతను రేపు క్లాస్ టీచ్ చేస్తాడా,
విల్ హీ టీచ్? మరి ఆమె టీచ్ చేస్తుందా? విల్ షీ టీచ్? వాళ్ళు టీచ్ చేస్తారా? విల్ దే టీచ్? ఓకే, కానీ మరి షెల్ ఎక్కడ యూజ్ చేస్తాం చూడండి. నేను రానా మీతో మూవీకి, నేను వద్దునా మీతో మూవీకి, అక్కడ విల్ ఐ అనము, అక్కడ షెల్ వస్తుంది చూడండి. షాల్ ఐ కమ్ టు మూవీ విత్ యూ? నేను మీతో ఆడనా? షాల్ ఐ ప్లే విత్ యూ? నేను టీచ్ అయినా? షాల్ ఐ టీచ్? నేను కలవనా? షాల్ ఐ మీట్? ఐకి వీకి మూవీకి వెళ్దామా? షాల్ వి గో టు మూవీ? ప్రాక్టీస్ చేద్దామా? షాల్ వి ప్రాక్టీస్? మళ్ళీ కలుద్దామా మీటింగ్లో? షాల్ వి మీట్ అగైన్? మూవీకి వెళ్దామా? షాల్ వి గో టు మూవీ? అర్థమవుతుందా? ఐకి వీకి షాల్ పెట్టాను, మిగిలినన్నిటికీ విల్. ఇదే యూసేజ్. సో ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్, పాజిటివ్గా అడిగాను. తింటారా, మాట్లాడతారా, చదువుతారా, ఇలా. మరి నెగిటివ్ కూడా ఉంటుంది కదా. మరి నెగిటివ్ గురించి అడగాల్సి వచ్చినప్పుడు విల్ యొక్క నెగిటివ్ ఏంటి? వోంట్. రేపు మీరు క్లాస్కి రారా? వోంట్ యూ కమ్ టు క్లాస్ టుమారో? అతను రేపు రాడా? వోంట్ హీ కమ్? అతను రేపు క్రికెట్ ఆడడా? వోంట్ హీ ప్లే? ఆమె ఆడదా? వోంట్ షీ ప్లే? వాళ్ళు రేపు మిమ్మల్ని మెచ్చుకోరా? వోంట్ దే అడ్మైర్డ్? వాళ్ళు రేపు టీచ్ చేయరా? వోంట్ దే టీచ్? మనం వెళ్ళమా? షాంట్ వి? మనం కలుద్దామా? షాల్ వి మీట్? ప్రాక్టీస్ చేద్దామా? షాల్ వి ప్రాక్టీస్? మరి నెగిటివ్ షాంట్ వి ప్రాక్టీస్? మనం ప్రాక్టీస్ చేయొద్దా? మనం కలవద్దా? షాంట్ వి మీట్? ఓకే, సో ఇలా యూస్ చేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోండి. మరి లాస్ట్ ఫార్ములాలో లాస్ట్ ఏంటి? WH. డబ్ల్యూతో హెచ్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి WH క్వశ్చన్స్ అంటాం. సో ఇప్పుడు అవేంటి? ఏమి కొంటారు మీరు అనాలి. ఏమిటి అంటే వాట్ విల్ యూ బై? ఎక్కడ కొంటారు? వేర్. సింపుల్ అండి. దీని ముందర వేర్ పెడుతున్నా. ఈ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ముందు వాట్ పెడుతున్నా. వాట్ విల్ యూ బై? వేర్ విల్ యూ బై? ఎప్పుడు కొంటారు? వెన్ విల్ యూ బై? ఎందుకు కొంటారు? వై. ఎలా కొంటారు? హౌ విల్ యూ బై? ఓకే, ఎందుకు కొనరు? మరి WH క్వశ్చన్స్లో అన్ని పాజిటివే ఉంటాయా? నెగిటివ్గా కూడా అడుగుతాం కదా. నెగిటివ్ ఎక్కువగా దీనికి వస్తుంది చూడండి. ఎందుకు కొంటారంటే వై విల్ యూ బై? ఎందుకు కొనరు? వై వోంట్ యూ బై? అతను ఎందుకు కొనడు? వై వోంట్ హీ బై? ఆమె ఎందుకు కొనదు? వై వోంట్ షీ బై? వాళ్ళు ఎందుకు కొనరు? వై వోంట్ దే బై? మనం ఎందుకు కలవము? వై షాంట్ వి మీట్? అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ స్ట్రక్చర్. ఫ్యూచర్ అంటే సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్లో నేను చేసే పనుల గురించి చెప్పినప్పుడు విల్, షల్ గుర్తుండాలి. వాటిని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. దాట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దిస్. సింపుల్గా ఉంది కదా. ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? జస్ట్ వినేస్తే లాంగ్వేజ్ రాదండి. జస్ట్ వినేస్తే తెలుస్తుంది అంతే. నోరు తెరిచి అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలన్నా, ఫ్లూయెన్సీ రావాలన్నా, మాట్లాడాలంటే యూ నీడ్ సమ్ గైడెన్స్. అలాంటి మెంటర్షిప్ కోసం వీ హ్యావ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ అయితే అమీర్పేట్, హైదరాబాద్, అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్స్. నా ఇప్పుడు ఏం చేద్దాము? ఈ స్ట్రక్చర్ని ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ప్రాక్టీస్ చేద్దాం. ఆర్ యూ విత్ మీ? ఫ్రెండ్స్, మరి చూసారు కదా క్లాస్. ఎస్, మరి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యామ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఫ్యూచర్ సంబంధించి ఆన్సర్స్ చూద్దాం. ఓకేనా? ఫైన్. పాజ్ ఇస్తాను, పాజ్లో మీరు అందుకోవాలి. ఓకే? ఎస్, నేను ఆన్సర్స్ చెప్తాను. ఇప్పుడు ఐ విల్ గివ్ ఆన్సర్స్. మీరు ఆన్సర్స్ చెప్తారా? విల్ యూ గివ్ ఆన్సర్స్ ఆర్ విల్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్? మీరు ఆన్సర్స్ చెప్పరా? వోంట్ యూ ఆన్సర్? ఎందుకు చెప్పరు? వై వోంట్ యూ ఆన్సర్? నేను రేపు మిమ్మల్ని కలుస్తాను. ఐల్ మీట్ యూ టుమారో. ఆమె రేపు నన్ను కలవదు. షీ వోంట్ మీట్ మీ. అతను రేపు కార్ కొంటాడు. హిల్ బై ఎ కార్ టుమారో. నెక్స్ట్ ఇయర్ మేము యుఎస్కి వెళ్తున్నాం. విల్ గో టు US నెక్స్ట్ ఇయర్. మీరు నెక్స్ట్ ఇయర్ యుఎస్కి వెళ్తున్నారా? విల్ యూ గో టు ద US నెక్స్ట్ ఇయర్? ఎలా వెళ్తున్నారు? హౌ విల్ యూ గో? వెళ్ళరా? వోంట్ యూ గో? ఎందుకు వెళ్ళరు? వై వోంట్ యూ గో? నా ఫ్రెండ్ నెక్స్ట్ ఇయర్ బెంగళూరులో జాబ్ చేస్తాడు. మై ఫ్రెండ్ విల్ వర్క్ ఇన్ బెంగళూరు నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్ బెంగళూరు వర్క్ చేస్తాడా? విల్ యువర్ ఫ్రెండ్ వర్క్ ఇన్ బెంగళూరు నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ నెక్స్ట్ ఇయర్? ఎక్కడికి వెళ్తారు? వేర్ విల్ యూ గో? మేడం కొద్దిగా ఫాస్ట్ అందుకుందామా? షూర్.
ఫైన్. సో రేపు నేను సెమినార్ ఇస్తున్నాను. I'll give you a seminar tomorrow. సెమినార్ ఇస్తున్నారా? Will you give seminar? ఎక్కడ ఇస్తున్నారు? Where? ఎలా ఇస్తున్నారు? How will you give? ఇస్తారా? Will you give seminar? ఇవ్వరా? Won't you give? ఎందుకు ఇవ్వరు? Why won't you నేను give? రేపు సెమినార్ ఇస్తున్నాను. I'll give a seminar tomorrow. నేను అప్పు చేయను ఫ్యూచర్ లో. I won't borrow. మీరు అప్పు చేస్తారా ఫ్యూచర్ లో? Will you borrow? ఎలా చేస్తారు? How will you borrow? ఎక్కడ చేస్తారు? Where will you borrow? చేస్తారా? Will you borrow? చేయరా? Won't you నేను borrow? అప్పు ఇస్తా. I'll lend. మీరు అప్పు ఇస్తారా? Will you lend? ఎలా ఇస్తారు? How will you lend? నేను వాళ్ళని మోసం చేయను. I won't deceive them. అతను నన్ను మోసం చేశాడు. He deceived me. ఇది పాస్ట్ కదా? Yes. మరి ఫ్యూచర్ లో మోసం చేస్తాడంటే? He'll deceive. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా కదా Yes. మేడం? ఓకే Yes, యా sir. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఇది మన సెషన్. ఓకే, మరి క్లాస్ ఎలా ఉందో సో కామెంట్ సెషన్ లో మాకు తెలియజేయండి. మరో సెషన్ లో మళ్ళా మీ ముందుకు. అంతవరకు సైనింగ్ ఆఫ్. Thank you.